హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనిత వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు మంచి వ్యూస్ వస్తున్నాయి అండ్ నాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. దానికైతే చాలా 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 థ్యాంక్స్. అండ్ ఇంకా స్టిల్ చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ నేను రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను. అందులో కూడా నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అంటే అవి చాలా రిపీటెడ్ క్వశ్చన్స్. ఇంతకుముందు వీడియోస్లో నేను ఆన్సర్ చేశాను, మేబీ నేను చూడకపోవచ్చు. సో ఒక వీడియోలాగా చేసి పెడితే ఇప్పుడు అవుతుంది కదా అని చెప్పి నేను ఇంకా వీడియో తీద్దాం అనుకున్నా. ఈ వీడియోతోనే మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకోసం చిన్న ఇంట్రో. నా పేరు అనిత. ప్రెజెంట్ అయితే నేను హెచ్ఎల్ టెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. అంటే నాకు హెచ్ఎల్ జాబ్ ఎలా వచ్చింది అండ్ జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇన్ జనరల్గా సాఫ్ట్వేర్కి సంబంధించిన క్వశ్చన్స్. అండ్ ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి ప్యాకేజ్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, రిసోర్సెస్ ఎలాగా, ఎన్ని ప్రాజెక్ట్స్ చేయాలి, ఏమన్నా ఇంటర్న్షిప్స్ చేయాలా, అలా చాలా క్వశ్చన్స్ ఇన్ జనరల్గా అండ్ స్పెసిఫిక్గా కొన్ని ఫ్రెషర్స్కి యూజ్ అయ్యే వీడియోస్ కూడా నేను చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ ఈ వీడియోలో అయితే నేను మెయిన్ మాట్లాడదాం అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్, కొంతమందికి ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, అంటే ఫ్రెషర్స్గా అసెస్మెంట్ అయిపోయి అప్డేట్ లేదు, ఆర్ఎల్స్ కాలేజ్ నుంచి మాకు కన్ఫర్మేషన్ వచ్చింది మేము క్వాలిఫై అయ్యామని, బట్ అఫీషియల్గా కంపెనీ నుంచి రాలేదు. అండ్ లే ఆఫ్స్ గురించి నన్ను చాలామంది కరెంట్ లే ఆఫ్స్ గురించి మాట్లాడండి అంటున్నారు. నాకున్న నాలెడ్జ్లో నేను ఏదన్నా కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తాను. బట్ అండ్ ఇన్ జనరల్గా కూడా నేను మాట్లాడతాను. స్పెసిఫిక్గా ఒక కంపెనీ గురించి అయితే నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఇన్ జనరల్గా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రజెంట్ ఐటీలో ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అక్క మాకు అసెస్మెంట్ అయిపోయింది, బట్ కంపెనీ నుంచి మాకు అఫీషియల్గా ఏం మెయిల్స్ రావట్లేదు, లేదా మాకు అసెస్మెంట్ అయిపోయింది మీరు క్వాలిఫై అయ్యారు అన్నట్లు కాలేజ్ నుంచి వస్తుంది, బట్ సేమ్ అఫీషియల్గా మాకు కంపెనీ నుంచి రావట్లేదు. ఇలా వీటన్నిటికీ ఆన్సర్ అయితే మీరు కాలేజ్ చెప్పింది కన్సిడర్ చేయొద్దండి. బికాస్ కాలేజ్ నుంచి వచ్చేది వాళ్ళు ఏం చెప్తారంటే అందరూ సెలెక్ట్ అయ్యారనే చెప్తారు, బట్ ఎట్ ద ఎండ్ వాళ్ళు కొంతమందిని మాత్రమే తీసుకుంటారు. ఆ కొంతమందిలో మళ్ళీ ఇంటర్వ్యూస్ పెట్టి మళ్ళీ ఫిల్టర్ చేస్తారు కదా, చాలా ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ ఎగ్జామ్ రాసినంత మాత్రానే మనం ఏం సెలెక్ట్ అయిపోము. సో మీరు ఎవరైతే ఎగ్జామ్ రాశారో చాలా కాన్ఫిడెంట్గా నేను క్వాలిఫై అయ్యాను అని మీకు నమ్మకం ఉంటే షూర్గా వెయిట్ చేయండి. రిజల్ట్ రావడానికి మినిమం చెప్తున్నా 2 to 3 weeks టైం పట్టిద్ది. ప్రెజెంట్ అయితే 1 month కూడా పడుతుందంట. నేను ఆల్రెడీ కనుక్కున్నాను, అంటే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళని, నాకు తెలిసిన హెచ్ఆర్స్ని వాళ్ళని కనుక్కున్నాను. సో 1 month అయితే టైం పడుతుందంట. సో వెయిట్ చేయండి. నా సజెషన్ అయితే 1 month ఎనఫ్ అండి. 1 month తర్వాత కూడా ప్లీజ్ దయచేసి వెయిట్ చేయొద్దు. ఆల్టర్నేట్గా వేరే కంపెనీకి ట్రై చేయండి. ఒకదాన్ని నమ్ముకొని కూర్చోవద్దు. నేను ఆల్రెడీ ఈ టాపిక్ గురించి ఒక వీడియోలో మాట్లాడాను, అంటే పేరెంట్స్ గిల్ట్ ప్రజెంట్ ఎలా ఉంది సిచ్యువేషన్. ఆ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వెయిట్ చేస్తున్నారు అంటే ప్లీజ్ వెయిట్ చేయొద్దు. ఇంకొకటి ఆల్టర్నేట్గా వేరే కంపెనీకి ట్రై చేయండి. ఇంకా చాలా కంపెనీస్కి ట్రై చేస్తూ ఉండండి. బెటర్ ఆపర్చునిటీస్ కోసం చూసుకోండి. అంతేగాని ఒక ఎగ్జామ్ రాసేసాము ఇంక ఇదే వస్తుంది, మాకు కాన్ఫిడెంట్ ఉంది కదా ఇది వస్తుంది అని చెప్పి అలా కూర్చోవద్దు. ఎట్ ద ఎండ్ అది మీ ఇష్టం, అది ఇంకా మీ డెసిజన్. బట్ నేనైతే మాత్రం అన్ని డేస్ వెయిట్ చేయొద్దు అని చెప్తాను. ప్రెజెంట్ అయితే సిచ్యువేషన్ ఇది. టైం పడుతుంది. అసెస్మెంట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రావడానికి టైం పడుతుంది. మ్యాక్సిమం 2 to 3 weeks. ఇంకా మహా అంటే ఏమన్నా సిచ్యువేషన్స్ వచ్చి ఏమన్నా ఉంటే 1 month, అంతకు మించి అయితే వెయిట్ చేయొద్దు. 1 month 2 months లేదా 3 months తర్వాత కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే కంపెనీ నుంచి ఆఫర్ లెటర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ అంత వెయిట్ చేయొద్దు అని నేను జస్ట్ నా సజెషన్ మాత్రమే, ఇంకా మీ ఇష్టం. సో ప్రెజెంట్ అయితే అదండి సిచ్యువేషన్. అండ్ ఇంకోటి వచ్చేసి అసెస్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంది. అక్క ఇంటర్వ్యూ అయిపోయింది, కాలేజ్ నుంచి ఏమో మాకు చెప్పేశారు నువ్వు సెలెక్ట్ అయిపోయావని చెప్పి, ఫ్లెక్సీలు వేస్తున్నారు, ఇట్లా గ్రూప్స్లో పెట్టేస్తున్నారు నువ్వు సెలెక్ట్ అయిపోయావని చెప్పి, బట్ నాకు అఫీషియల్గా కంపెనీ నుంచి రాలేదని. దీనికి కూడా సేమ్ ఆన్సర్. మీరు కాలేజ్ చెప్పింది నమ్మద్దు. కాలేజ్ నుంచి వాళ్ళు చెప్పింది అట్లా ఫిక్స్ అయిపోవద్దు ఇంకా మాకు వచ్చేసింది జాబ్ అని. అఫీషియల్గా మీకు కంపెనీ నుంచి మెయిల్ వస్తేనే సో కంపెనీకి మీరు సెలెక్ట్ అయ్యారు అని వస్తే తప్పితే మీరు నమ్మద్దండి. అంటే కాలేజ్ వాళ్ళు చెప్తారు, బికాస్ మేబీ వాళ్ళకి వచ్చుండొచ్చు, బట్ దాని తర్వాత చాలా జరుగుండొచ్చు. హెచ్ఆర్ డిసిజన్స్ మారచ్చు, లేదా ప్రాజెక్ట్కి మేబీ ఫ్రెషర్స్ అంతమంది రిక్వైర్మెంట్ లేకపోవచ్చు, సో వాళ్ళు కౌంట్ తగ్గించుకోవచ్చు. ఇలా చాలా సినారియోస్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో చాలా చాలా జరుగుతుంది. అవంతా మీకు తెలియదు. సో కాలేజ్ చెప్పింది అయితే మీరు గుడ్డిగా నమ్మద్దు.
ఓకే వాళ్ళు చెప్తారు, మీకు కాన్ఫిడెన్స్ ఇద్దామని చెప్తారు. బట్ ఎట్ ద ఎండ్ అఫీషియల్గా కంపెనీ నుంచి మీకు మెయిల్ వచ్చింది, మీ మెయిల్ ఐడికి మీరు సెలెక్ట్ అయ్యారు అని మెయిల్ వస్తే మాత్రమే మీరు నమ్మండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మాత్రం నమ్మద్దండి. ఇంక ఈ మధ్యలో కొంతమంది ఉంటారు, వాళ్ళవి బాగా ఎక్కువైపోయినాయి. మేము 500 ఇస్తే చేస్తాము, 1000 రూపీస్ ఇస్తే చేస్తాము, ఇలా కూడా నాకు మెసేజ్లు వస్తున్నాయి. అసలు ఎలా నమ్ముతున్నారు మీరు అవన్నీ నాకు అర్థం కావట్లేదు. మేబీ జాబ్ రాలేదని ఆ హరీబరీలో మీరు కొంచెం ఆ ప్రెషర్లో మేబీ నమ్ముతున్నారేమో అండి అలాంటివి. బట్ అలాంటివి నమ్మద్దు. ఏ కంపెనీ కూడా మనీ అడగదు, 1 రూపీ కూడా మీ దగ్గర నుంచి తీసుకోదు. అస్సలకి తీసుకోదు. అది హెచ్ఆర్ అయినా, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన టీమ్ లీడ్, ఆ టెక్నికల్ లీడ్ ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారో ఎవరైనా సరే, కంపెనీ నుంచి అఫీషియల్గా మీకు ఒక ప్రాసెస్ జరుగుతుంది అంటే మీ దగ్గర నుంచి మనీ తీసుకోరు, 1 రూపీ కూడా తీసుకోరు. సో ఎవరికి మనీ పే చేయొద్దు. నాకు ఇవి కూడా మధ్య బాగా ఎక్కువైపోయినాయి. అక్క మమ్మల్ని 500 అడిగితే మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామంటున్నారు, లేదంటే 1000 రూపీస్ ఇస్తే ల్యాప్టాప్లో అంతా సెట్ చేసి ఇస్తాము, మీకు అఫీషియల్గా జాబ్ వస్తుంది, ఇలా ఏవేవో కొత్తగా అన్నీ పెడుతున్నారు. అసలు అవన్నీ ఏం నమ్మద్దండి, అదంతా ఫ్రాడ్, పక్కా ఫ్రాడ్, అంతా ఫ్రాడ్. మీరు వన్స్ మనీ వేసిన తర్వాత మీ మొహం కూడా చూడరు వాళ్ళు. సో అలాంటివి ప్లీజ్ దయచేసి నమ్మద్దు. జాబ్ రాలేదని కొంచెం ఆ బాధలు, మీరు ఏదో చేయాలి, ఏదో ట్రై చేయాలని ఉంటుంది, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఇలాంటివి అయితే నమ్మద్దు. సో ఫైనల్గా నేనైతే ఒకటే చెప్తా, వెయిట్ చేయండి. కంపెనీ నుంచి అఫీషియల్గా మెయిల్ వచ్చే వరకు వెయిట్ చేయండి, అప్పుడే మీకు జాబ్ వచ్చినట్లు, అంతే. సో కాలేజ్ ఏదో చెప్పింది, లేకపోతే మా సీనియర్స్ చెప్పారు, లేకపోతే ఇంకొకరు ఏదో చెప్పారని చెప్పి అవన్నీ ఏం నమ్మద్దు. అండ్ ఎవరికి పడితే వాళ్ళకి మనీ ఇచ్చేసి వాళ్ళు ఏదో జాబ్ ఇచ్చేస్తారు మనీ ఇస్తే, అవన్నీ నమ్మద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ సిస్టర్ అనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, మీ వెల్ విషర్ అనుకోండి. సో ఒకటే దాని మీద కూర్చోవద్దు, డిఫరెంట్గా ట్రై చేయండి. అండ్ ఇంకోటి, ఇది ఫ్రెషర్స్ కాకుండా సీనియర్స్ ఉంటారు కదా, ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకు కూడా అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా చాలా కష్టంగా ఉంది. మనకు తెలుసు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో. సో ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత కూడా మీరు సెలెక్ట్ అయ్యారని మెయిల్స్ వస్తున్నాయి, బట్ తర్వాత జాయినింగ్ డేట్ ఇవ్వట్లేదు, ఎప్పుడు జాయిన్ అవ్వాలో అఫీషియల్గా చెప్పట్లేదు, హెచ్ఆర్స్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సో అవంతా సిచ్యువేషన్స్ నాకు తెలుసు. మీరు కూడా ఎంత ప్రెషర్లో ఉన్నారో నాకు అర్థమవుతుంది. ఆల్రెడీ ప్రజెంట్ చేసే కంపెనీలో రిజైన్ చేసి ఉంటాము, ఇక్కడేమో వీళ్ళు సెలెక్ట్ అయిపోయారని చెప్తారు, బట్ అఫీషియల్గా ఏమో డిక్లేర్ చెయ్యరు, జాయినింగ్ డేట్ ఇవ్వరు, తర్వాత హెచ్ఆర్స్ కాల్ లిఫ్ట్ చేయరు. సో ఇలాంటివి కూడా బాగా జరుగుతున్నాయి ప్రజెంట్, బికాజ్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. ప్రాజెక్ట్కి చెప్పాను కదా, రిక్వైర్మెంట్ని వాళ్ళు చాలా తగ్గించుకుంటున్నారు. అంటే ఒక 10 మెంబర్స్ నీడ్ ఉన్న దగ్గర 5 మెంబర్స్ని తీసుకుంటున్నారు. సో ఇలా చాలా జరుగుతున్నాయి కదా. సో అందుకే మనకి సెలెక్ట్ అయిపోయిన తర్వాత కూడా, ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది, సెలెక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు జాయినింగ్ డేట్ ఇవ్వట్లేదు కొన్ని కంపెనీస్ అయితే. అసలు హెచ్ఎస్ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదని వింటున్నాను. సో ఇంకా ఏం చేయలేం మనం, ఇంకా వేరే కంపెనీ చూసుకోవడమే, లేదంటే పేషెన్స్తో వాళ్ళ రెస్పాన్స్ కోసం వెయిట్ చేయడం, లేదు అంటే ఇంకో కంపెనీ చూసుకోవడమే, అంతే అండి. వచ్చేసి లే ఆఫ్స్ గురించి, సో కాల్డ్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ నేమ్ నేను చెప్పాలనుకోవట్లేదు, మీకు తెలుసు ఆల్రెడీ, పెద్ద న్యూస్, అది బాగా ట్రెండింగ్లో ఉన్న న్యూసే అది. సో ఆ సో కాల్డ్ కంపెనీలో జాబ్ వస్తే అసలు గవర్నమెంట్ జాబు అసలు మాకు ఇంకా తిరిగే లేదనుకుంటాం. ఈవెన్ నేను కూడా అదే అనుకుంటా. ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరి ఒపీనియన్ అదే, అదొక గవర్నమెంట్ జాబ్ లెక్క. మనకి శాలరీ తక్కువ వచ్చినా పర్లేదు, సెక్యూరిటీ ఉంటుంది, ఎప్పటికైనా మనల్ని అట్లే ఉంచుతారు, అట్లీస్ట్ ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్స్లోకైనా వేస్తారు. అందరూ ఆ కంపెనీ కోసం మ్యాక్సిమం ట్రై చేస్తారు. బట్ చూస్తున్నారు కదా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో. వాళ్ళు కూడా అఫీషియల్గానే అనౌన్స్ చేశారు, ఇదేమీ అన్అఫీషియల్గా కాదు, అఫీషియల్గా వాళ్ళ పేజ్ నుంచే వాళ్ళు డిక్లేర్ చేశారు మేము ఇలా లే ఆఫ్ చేస్తున్నామని. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే నాకు ఆ కంపెనీలో నచ్చింది, వాళ్ళు కనీసం చెప్తున్నారు, అఫీషియల్గా చెప్తున్నారు, మేము ఇలా చేస్తున్నామండి, మా కంపెనీలో మేము ఇలా తీసేస్తున్నామండి అని చెప్తున్నారు. కొన్ని కంపెనీస్ ఉంటాయి అవైతే ఇంకా అసలు నేను చెప్పాలనుకోవట్లేదు. ఇన్ కేస్ మీరు వీడియో చూసే వాళ్ళు ఆ కంపెనీస్లో ఉంటే, ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ అండి మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పచ్చు. ఎంతమందిని తీసేశారండి, ఎంతమందిని అనవసరంగా. ప్రాజెక్ట్స్లో ఉన్న వాళ్ళని కూడా, పోనీ బెంచ్లో ఉండి వాళ్ళకి ఏం ప్రాజెక్ట్స్ లేవు అంటే ఓకే, వాళ్ళని తీసేసినా కనీసం కొంచెమన్నా ఓకే అనుకోవచ్చు, వాళ్ళని తీసేయడం కూడా తప్పే, బట్ కొంచెమైనా ఓకే. ప్రాజెక్ట్లో ఉండి వర్క్ చేసే వాళ్ళని కూడా సడన్గా ఒక మెయిల్ వస్తుంది, ఒక చిన్న రీజన్ పెడతారు,
ఆఫీస్కి రావట్లేదని, అంటే ఆర్టీఓ అంటాం కదా, ఆర్టీఓ ఫాలో అవ్వలేదని, ఒక ఎస్కలేషన్ వచ్చింది నీ మీద, సో ఇది చాలా పెద్దది అయిపోయింది అది ఇది అని ఏదో ఒకటి చిన్న చిన్న రీజన్ పెట్టి తీసేస్తారు. నిర్దాక్షిణ్యంగా అప్పటికప్పుడే తీసేస్తారు. వాళ్ళకి టైం కూడా ఇవ్వరు, అస్సలు ఇవ్వరు. సో ఇవంతా అన్అఫీషియల్గా జరుగుతాయి. ఇవన్నీ ఎవరికి తెలీదు, ఎవరైతే ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అండ్ ఇప్పుడు నా ఫ్రెండ్స్కి చాలా మందికి జరిగింది. వాళ్ళ బాధ నేను చూసా, ఎంత అన్యాయంగా తీసేశారో అవన్నీ నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. అండ్ ఇక్కడ నేను ఒక విషయం మాట్లాడాలి. కొంతమంది ఉంటారు, అబ్బా సాఫ్ట్వేర్ లైఫ్లో మీకేమండి, ఎంజాయ్ చేస్తారు, వీకెండ్స్ వస్తే మీకు వర్క్ ఉండదు. ఎవరు చెప్పారండి? చాలా 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 ఉంటాయండి. బ్యాక్ ఎండ్లో మేనేజర్లు నోటుకు వచ్చినట్టు తిడుతుంటారు, డెడ్ లైన్స్ ఉంటాయి, వాళ్ళు ఒక టైం చెప్తారు, ఆ టైంలోపు వర్క్ అంతా అయిపోవాలి. మీటింగ్స్లో క్లయింట్స్ వస్తారు, వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు. ఇంకా చాలా చాలా ఉంటాయి. సీనియర్స్ మేనేజ్మెంట్ నుంచి కొన్ని ఉంటాయి. సో అవి ఇంకా అంతకు మించి నేను చెప్పలేను, మీరు అర్థం చేసుకోవాలి ఎంత ప్రెషర్ ఉంటుందో మాకు. అంతేగాని ఏదో ఎంజాయ్మెంట్ చేసింది చూపించినంత మాత్రాన ఇంకా వాళ్ళ లైఫ్ అంతా అట్లే ఉన్నట్టు కాదు. మేబీ మీరు వీడియోలో చూస్తే ఒక 10 minutes లేదా 20 minutes, మహా అంటే ఒక 1 hour చూస్తారు అంతే. బట్ లైఫ్ అంటే 1 hourలో కాదు కదా, 24 hours ఉంటుంది, 365 days ఉంటాయి. అదంతా మీకు తెలియదు కదా ఎలా అవుతుందో. ఆ కొంచెమే చూసేసి మీరు ఎంజాయ్ చేస్తున్నారు, మీ లైఫ్ బాగుంది అని అనుకోవద్దు. ప్రతి జాబ్లో, నేను సాఫ్ట్వేర్ గురించి చెప్పట్లేదు, ఏదైనా సరే, మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, వేరే బిజినెస్ అయినా, ప్రతి జాబ్లో ఉంటాయండి ప్రాబ్లమ్స్. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ వాటిని మనం ఎలా తీసుకుంటున్నామో, మనం ఎలా ఫేస్ చేస్తున్నాం అనేది మ్యాటర్. సో మీకు ఎవరికైతే ఆ మిత్స్ ఉన్నాయో అవి తీసేసేయండి. ఏ జాబ్ అయినా అంత ఈజీ కాదు, మీరు చూసినంత హ్యాపీగా అయితే ఏ జాబ్ ఉండదు. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్స్ అయితే మీరు ఏదో వీడియోస్లో చూసేసి వాళ్ళు ఏదేదో పెట్టేస్తున్నారు, మేము ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం, అట్లా ఎంజాయ్ చేస్తున్నాం, అది చూసేసి జడ్జ్ చెయ్యొద్దు. బ్యాక్ ఎండ్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా ప్రెజర్స్ ఉంటాయి. సో ఇంకా చాలా ఇంక మించి మాట్లాడనుకోవట్లేదు. సో అది లేఆఫ్స్ గురించి అయితే, ఆ కంపెనీలో జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్తో సమానం అనేది ఇంక ఇప్పటితో పోతుంది అనుకుంటున్నాను నేను. ఏ కంపెనీ అయినా అంతే అండి, వాళ్ళ అవసరం ఉన్నంత వరకే. వాళ్ళు తీసేయాలి అనుకుంటే చిన్న చిన్న రీజన్స్, అసలుకి అవి రీజనే కాదు, బట్ అలాంటివి కూడా పెట్టి తీసేస్తారు. సో మనం ఎప్పుడు రెడీగా ఉండాలి, ఎప్పుడు ఏ మెయిల్ వచ్చినా ఏమొచ్చినా మనం రెడీగా ఉండాలి, వాటిని యాక్సెప్ట్ చేసి ఇంకొక దానికి ట్రై చేసుకోవాలి అంతే. అంతకుమించి మనం ఏం చేయలేము. ఇంకా ఫ్రెషర్స్ కోసం అయితే అంతే. సో ఎవరైతే టెస్ట్ రాసి వెయిట్ చేస్తున్నారో ఆల్ ద బెస్ట్, మీకు వస్తుంది. మీరు మంచిగా రాస్తే మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది, ఇంటర్వ్యూ కూడా మంచిగా పర్ఫామ్ చేయండి. అండ్ ఎవరైతే ఇంటర్వ్యూస్ కూడా అయిపోయినాయో, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వెయిట్ చేస్తున్నారో, ఒక 1 month 2 months అయితే ఓకే, వెయిట్ చేయండి. ఈ లోపు ఇంకా వేరేది కూడా ట్రై చేస్తూ ఉండండి. బట్ వస్తుంది, వెయిట్ చేద్దాం. వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేము. సో ప్యారలర్గా వేరే కంపెనీస్ కూడా ట్రై చేసుకోండి అంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మీకు ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయంటే ప్లీజ్ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను వన్స్ ఏదైనా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనకి ఒక ప్రాజెక్ట్ రావాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను వీడియో చేస్తాను అని. యాక్చువల్గా నేను ఆ వీడియోనే చెయ్యాలి, బట్ ఈ క్వశ్చన్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. పాపం ఫ్రెషర్స్ నిన్ను రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు. సో అందుకని ఈ వీడియో ఫస్ట్ చేద్దాము అని చెప్పి చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను వన్స్ జాయిన్ అయిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీకు ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి, మీకు ప్రాజెక్ట్ ఎలా వస్తుంది, మళ్ళీ ప్రాజెక్ట్ కోసం ఎన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, అదంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజుటికైతే ఇంతే అండి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.